ఆంధ్రప్రదేశ్కు భారీ స్థాయిలో గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ పర్యటన చేపట్టారు. జ్యూరిచ్కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి దావోస్కు వెళ్లి జనవరి 19 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకానమీ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్తో పాటు ఉన్నతాధికారులు సీఎం వెంట ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి భవిష్యత్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతిలో ప్రతిపాదిత క్వాంటమ్ వ్యాలీ, 1,00,000 మంది క్వాంటమ్ నిపుణుల తయారీ లక్ష్యంగా చేపట్టిన అడ్వాన్స్డ్ క్వాంటమ్ స్కిల్లింగ్ ప్రోగ్రాం, అలాగే కాకినాడలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. 130 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు, 60 దేశాల ప్రభుత్వాధినేతలు పాల్గొంటున్న ఈ సదస్సులో గతేడాది సాధించిన 2.36 లక్షల కోట్ల పెట్టుబడుల కన్నా ఎక్కువగా రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 4 రోజుల పర్యటనలో సీఎం చంద్రబాబు 36 కీలక సమావేశాల్లో పాల్గొననుండగా ప్రవాస తెలుగు ప్రజలతో తెలుగు డయాస్పోరా సమావేశం కూడా నిర్వహించనున్నారు.